సార్ మీరు హైందవ క్రైస్తవం గ్రంథంలో వేల సంవత్సరాలకు ముందు మరి వేదాలు రాయబడ్డాయని చెబుతూ ఈ మధ్య కాలంలో మీరు కొన్ని ప్రసంగాలలో మరి సంస్కృతం అనేది క్రీస్తు శకం వచ్చింది, అంతకుముందు దానికి లిపి అనేదే లేదు అని మీరు చెబుతూ వచ్చారు కొన్ని ప్రసంగాలలో, సందేశాలలో అక్కడక్కడ. అయితే మరి వేల సంవత్సరాల క్రితమే రాయబడినటువంటి వేదాలు అనడం, మరి లిపి లేకుండా ఎలా రాశారంటారు? అప్పుడు దీన్ని ఎలా చూడాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ ఫర్ రేజింగ్ దిస్ క్వశ్చన్. యాక్చువల్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎవరైనా అడిగితే బాగుండు అని చూస్తా ఉన్నాను. మీరు అడిగారు, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఓకే సార్. ఇప్పుడు విషయం ఏంటిదంటే, వేదములు వాటికి ఉన్న మరొక పేరు శృతము అని. శ్రవణేంద్రియము అంటే చెవి, శ్రవణము అంటే వినుట, శ్రావ్యము అంటే వినసొంపైనది. అలాగా శృతము అని అంటే ఏదైతే వినేశామో ఆ విన్నటువంటి సమాచారాన్ని శృతము అంటారు. వేదాన్ని శృతమని ఎందుకు అంటారంటే, చాలా కాలము అది గ్రంథ రూపంలోకి రాలేదు. ఓకే. వేద మంత్రములన్నిటినీ కూడా గురుముఖము నుండి గురుకులాల్లో కూర్చొని విద్యార్థులు, ఆ మహర్షి గారు, మునీశ్వరులు ఆయన నోటితో ఆ మంత్రాలు చెప్తా ఉంటే వీళ్ళు వినాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. మొత్తం వేదమంతా, వేద మంత్రములన్నీ వీళ్ళు జ్ఞాపకం పెట్టు. అందుకే వేదాలన్నీ పుక్కిట పట్టాడు అనే మాట మనం వింటుంటాం. పుక్కిలంటే ఇది నోట్లోనే నీళ్లు పుక్కిలించినప్పుడు లోపల నీళ్లు కొంతసేపు ఉంటాయి కదా, పుక్కిట పట్టడం అంటే. అలా వేదములన్నిటిని పుక్కిట పట్టినటువంటి మహానుభావుడు అని కొంతమందిని మెచ్చుకోవడం ప్రాచీన సాహిత్యంలో చూస్తాం. గనక గురుకులాలు ఉండేవి, గురువులు ఉండేవాళ్ళు. వాళ్ళ ముందు కూర్చొని వీళ్ళు వేదాలు విని గుర్తు పెట్టుకునేవాళ్ళు. ఓకే. ఆ వేదాలు చదివేటప్పుడు సస్వరంగా చదవాలి. అంటే అప్పుడప్పుడు మంత్ర స్థాయి, అప్పుడప్పుడు ఉచ్చ స్థాయి, ఇలాగా రాగయుక్తంగా చదివితేనే వేదం కరెక్ట్గా చదివినట్టు లెక్క. అయితే అలా రాగయుక్తంగా చదవడం అనేది పేపర్ మీద ఎట్లా రాయలేం కదా. ఇప్పుడు లైను ఇట్లా మొదలు పెట్టి కొంచెం పైకి ఎత్తాలన్నప్పుడు కొంచెం పైకి రాసి కిందికి రాసి అలా రాయలేం కదా. గనక అది అనుసృతంగానే వచ్చింది మొదట. అయితే అది కూడా క్రీస్తుకు పూర్వము కొన్ని వందల సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేక వేల సంవత్సరాలు అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. అది అసలు విషయం కాదు. వేదాలు గ్రంథ రూపము దాల్చింది మాత్రం పాణిని మహర్షి తరువాత. ఓకే. అప్పుడు ఆయన సంస్కృత భాషకు దేవనాగరి లిపిని తీసుకొచ్చి వ్యాకరణాన్ని రాసి ఒక ఫైనాలిటీ ఇచ్చిన తర్వాత గ్రంథ రూపంలోకి రావడం మొదలైంది. కానీ అంతకుముందు చాలా కాలం వేదము పుస్తక రూపంలో లేదు, అనుసృతంగా గురువు మైండ్ నుండి శిష్యుల మైండ్ లోపలికి వెళుతూ అలాగా కొనసాగింది. అందుచేత ఇప్పుడు నేను వేదములు వేల సంవత్సరాల క్రితము రాయబడిన వేదాలు అని నేను అందులో రాశాను కదా. ఒక విషయం ఏంటంటే, వేల సంవత్సరాల క్రితము శిష్యుల గుండెల మీద రాయబడినటువంటి వేదాలు. బైబిల్లో కూడా ఆ కాన్సెప్ట్ ఉంది. మీ హృదయముల మీద రాయబడినటువంటి పత్రిక మీరు కాదా అని పౌలు అంటాడు. గనుక ఆ కాన్సెప్ట్లో పుస్తక రూపం దాల్చక ముందే శిష్యుల హృదయాల మీదనే రాయబడినటువంటి గ్రంథము వేదము అనేది ఒక కాన్సెప్ట్. ఇకపోతే ఇప్పుడు మనం వేదమును ప్రామాణికమని నమ్ముకున్న వాళ్లకు సువార్త చెప్పడానికి పూనుకున్నాం హైందవ క్రైస్తవంలో. అక్కడ రెండు పాయింట్లు చెప్తాను, కొంచెం మీరు ఓపికగా వినాలి, ప్రజలు కూడా వినాలి. మొట్టమొదట అసలు వేదాలు నిన్న మొన్న 800 సంవత్సరాలు
ఆఫ్టర్ క్రైస్ట్ బీసీ 800 ఏళ్ల తర్వాతనే మీరు రాశారు అని నేను పోరాడితే హిందూ సమాజం గాయపడుతుంది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ AD 800 ఇయర్స్ నాడు గనక వేదాలు రాయబడితే అంటే క్రైస్తవ్యం వచ్చేసిన తర్వాత మళ్ళీ AD 6వ శతాబ్దంలో 7వ శతాబ్దంలో ఇస్లాం వచ్చిన తర్వాత అప్పుడు గనక ఈ వేదాలు రాయబడి ఉంటాయి. మరి వీళ్ళు నేను చూపిన అనేక వేద మంత్రాలలో యేసును గూర్చినటువంటి స్పష్టమైన పోలిక కలిగిన శ్లోకాలు వీళ్ళు రాయడం అనేది ఒక మహాద్భుతం. అది ఓకే, మహాద్భుతం. ఒకవేళ 1000 ఏళ్లకు ముందున్న మంత్రాలలోనే క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఉన్నదంటే అది ఇంకొక అద్భుతం. ఓకే, 2 అద్భుతాలే. ఎందుకు అంటే క్రీస్తుకు పూర్వమే అనుసృతంగా వచ్చిన శ్లోకాలలోనే ఓ గొర్రె గారు మీరు ఆది సంభూతులు అనే శ్లోకం ఉంటే, ఆ మంత్రం ఉంటే, క్రీస్తుకు పూర్వం అనుసృతంగా వచ్చినటువంటి మంత్రాలలోనే మా ఈ భూలోకపు నడిబొడ్డు లాంటి దేశంలో రక్షకుడు పుడతాడు అనే వచనం ఉంటే, ఆ పూర్వకాలము నుంచి గురువు చెప్పగా శిష్యులు నేర్చుకున్న మంత్రాలలోనే ఆయన శబ్దమై ఉన్నాడు, ఆయన 2 జన్మలు కలిగిన వాడు అని ఇటువంటివన్నీ క్రీస్తుకు మాత్రమే మనం చూపించగలిగినటువంటి పోలికలు అప్పటి శ్లోకాల్లో గ్రంథముగా రాయబడక ముందే ఉంటే గనుక అది ఇంకా మహాద్భుతం కదా. మరి ఇప్పుడు శుక్లయజుర్వేదములో భువనస్య నాభిం వేదాహమస్యం భువనస్య నాభిం, ఈ భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశాన్ని నేను ఎరుగుదును, అక్కడ విరాట్ పురుషుడు పుడతాడు అని వేద ఋషి చెప్పాడు. శుక్లయజుర్వేదము 23వ అధ్యాయం 59-60 మంత్రాలు. ఇది అనుసృతంగా గురువు క్రీస్తుకు పూర్వమే చెప్పి ఉంటే మహాద్భుతం కదా. అవును, 1000 ఏళ్ళు లేక 100 ఏళ్ళు క్రీస్తుకు ముందే వాళ్ళు చెప్పుకొని ఎగ్జాక్ట్ గా భూలోకానికి నడిబొడ్డు లాంటి ఇశ్రాయేల్లోనే ఆ మహాసూర్యుడు పుట్టాడు, నీతి సూర్యుడు మీకు ఉదయించునని మలాకి రాశాడు. ముందు చెప్పుంటేనేమో భవిష్యత్తును చెప్పగలిగిన వాడు దేవుడు మాత్రమే. కనుక మరి వేదములను గౌరవించే మీరు దేవుడు ముందుగా చెప్పి జరిగించినటువంటి ఈ రక్షకుని జన్మను మీరు ఎందుకు గౌరవించడం లేదు, నమ్మడం లేదని వేదాభిమానులను తర్కములో కార్నర్ చేయడం. అలా కాదు, ఒకవేళ అసలు అంతకుముందు వేద మంత్రాలే లేవు, అనుసృతం అంతా ఒట్టిదే, వేదాలు క్రీస్తుకు తర్వాతనే పాణిని మహర్షి తర్వాతనే రాశారు అని గనక వీళ్ళు మొండిపట్టి ఎవరైనా పడితే, క్రీస్తు శకము అప్పటికి మరి బైబిల్ గ్రంథం ఇండియాలోకి రాలేదుగా, బైబిల్ ప్రింటెడ్ ఫామ్లో ఇట్లా లేదుగా. లేదు. మరి ఇట్లాంటి ప్రింటెడ్ ఫామ్లో లేకపోతే మరి ఎహెచ్కేలు 38లోనేమో భూమి నట్ట నడుమ నివసించు ప్రజలు అనేమో ఇస్రాయల్ని గూర్చి మాట్లాడి, భువనస్య నాభిం అని ఇస్రాయల్ని గూర్చి శుక్లయజుర్వేదంలో రాయడం ఎలా సాధ్యమైంది? ఆది యందు వాక్యం ఉండెను అని బైబిల్లో ఉండి అతడే శబ్దమై ఉన్నాడు అని ఎలాగ శుక్లయజుర్వేదంలో రాశారు? లేఖనంలో ప్రకారం ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని 1 కొరింథీ 15:3 రాసి, ఈ ఇంద్రుని మహాత్మ్యమును చూడండి, ఆయన నిన్న చనిపోయాడు వాళ్ళు లేచాడని ఋగ్వేదంలో ఎలా రాశారు? మరి క్రీస్తు శకమైనప్పటికీ బైబిల్ ఈ షేప్లో ఇండియాలోకి రాలేదు కదా. అవును. మరి బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర వేదములలో ఎలా చెప్పబడింది? ఇది కూడా అద్భుతమే కదా. అవును. గనుక వేదాలు క్రీస్తుకు పూర్వం రచింపబడకుండా జ్ఞాపకాల్లోనే ఉన్నాయి అనుకున్నా అప్పుడు ఉన్న ఈ ప్రవచనాలు అద్భుతమే, తర్వాత రాసిన అద్భుతమే. ఓకే. కనుక ఇంత అద్భుతంగా ఒక వ్యక్తి పుడతాడు, మీ కొరకు మరణిస్తాడు, మళ్ళీ లేస్తాడు, ఆయన పేరు వాక్యము శబ్దం అని ఉంటుంది.
ఆయన అగ్ని అనిపించుకుంటాడు, చనిపోయి లేస్తాడు. ఉమ్, ఈ వివరాలన్నీ వేదములో ఉండడము ఒక మహాద్భుతం. వేదములు బీసీలో రాయబడ్డా, బీసీలో గుండెల మీద రాయబడ్డాయి, ఏడీకి వచ్చి పుస్తక షేప్లో వచ్చినాయి. అయినా సరే ఇట్ ఈస్ ఏ మిరాకిల్. ఉమ్, కనుక వేదములను సీరియస్గా గౌరవించి అభిమానించేవాళ్ళు యేసుక్రీస్తు ఒకవేళ మరి రక్షకుడేమో అని ఒక్క క్షణం ఆలోచించగలిగేటట్టు చేసినా చాలు, నా ప్రయాస ఫలించినట్టే. ఉమ్, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమని బైబిల్లో ఉంది, యెషయా 45:22లో. కనుక ఒకవేళ ఈయన గురించి ఆలోచిద్దాం అని వేదాభిమానులు, వేదాన్ని గౌరవించేవాళ్ళు ఒక్క క్షణం ఆలోచించేటట్టు చేయగలిగిన నా జన్మ ధన్యమైనట్టే. తర్వాత దేవుని చిత్తంలో ఉన్నోళ్ళు రక్షణ పొందుతారు. ఓకే, అంటే మీరు రాసేటప్పుడు హృదయాల మీద రాయబడింది అనే ఉద్దేశంతో రాసారా, పుస్తకంలో రాయబడింది అనే ఉద్దేశం? ఈ రెండు కూడా. ఇప్పుడు నేను వేదమును అభిమానించిన వాళ్లకు సువార్త చెప్పడానికి రాశాను కనుక కనుక మీరు రాసుకున్న వేదాలు అవి బీసీ నాటివి కాదు, నిన్న మొన్నటివి అని చెప్పి వాళ్ళ ఆహాన్ని రెచ్చగొట్టి వాళ్ళ హృదయాన్ని గాయపరిచి సువార్త చెప్పడం అనేది తెలివి తక్కువ పని కదా. ఓకే, ఇప్పుడు పౌలు అన్నట్లు తెలియక మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రకటిస్తున్నాను అంటే, అంటే వాళ్ళు ఆరాధించిన దేవుడు నామం వేరు, రూపం వేరు, అది వేరాయి. వాళ్ళు ఆరాధించినటువంటి ఆ విగ్రహ రూపంలో ఆ దేవతలనేనా ఈయన ప్రకటించేది? నజరేయుడని యేసు అంటే ఆ విగ్రహమేనా? మరి కాదు 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 కదా. కనుక వింటున్న వాళ్ళను కన్విన్స్ చేయడానికి సువార్త చెప్పడం, దట్ ఈస్ అపాలజెటిక్ వే ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్. నేను వేదాలను ఘనపరిచాను, వేదాలు అదే ఏది ఘనపరిస్తే నీకెందుకు? అతడు యేసుక్రీస్తుని విశ్వసిస్తే నీకు చాలదా? అవును, ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షించాలని పౌలు యొక్క భారం, అది నా యొక్క భారం. ఓకే ఓకే సార్, ఓకే.